మీనరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురు శుక్ర కేతువులు మూడు గ్రహాలే. పరిపూర్ణంగా యోగించే గ్రహాల్లో గురు శుక్రులు ఉన్నారు. ఇక్కడ గురుగ్రహాన్ని చూస్తే 9వ రాశిలో, శుక్రగ్రహం 11వ రాశిలో, అలాగే దశమ స్థానంలో కేతుగ్రహం 9, 10, 11 స్థానాలు. ఎక్కడైనా సరే వరుస స్థానాలు, వరుస భావాల్లో గ్రహాలు ఉన్నప్పుడు, అవి మేలు చేసే గ్రహాలు అయినప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయి. దైవానుగ్రహంతో విజయం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మాట పట్టింపులకు పోరాదు. కార్యసిద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆశించిన ధనం లభిస్తుంది. జీవితాశయం ఒకటి నెరవేరుతుంది. కొందరు విఘ్నాలను కలిగిస్తారు. ఆలోచన విధానంతో అన్నీ సర్దుకుంటాయి. మీ మీద మీకు నమ్మకం కలగాలి. మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మీరు చేసే పనిలో సత్యం ఎంతున్నది, ధర్మం ఎంతుంది, చిత్తశుద్ధితో పాటు కష్టం ఎంతుంది. ఆ కష్టాన్ని ఫలితంగా మార్చుకునే క్రమంలో కార్యసిద్ధి ఉంటుంది. కష్టపడటం లేదు, చిత్తశుద్ధి లేదు, సత్యనిష్ట లేదు, ఏదో చెప్పారు చేయాలి అని చేస్తే గ్రహదోషం వెంటాడుతుంది. గ్రహదోషం అంటే ఇదే. ఎవరు చేయవలసిన పనులు వారు ఆ కాలంలో సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఏ గ్రహదోషము ఉండదు. కాబట్టి గ్రహదోషాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? సంకల్ప శక్తి బాగా ఉండాలి. ఉదయాన్నే నిద్రలేస్తూనే నేను ఈ పని చేయాలి, ఈ రోజున నేను పూర్తి చేయవలసిన పనులు ఇవి, ఈ రోజున ఏం పని పూర్తి చేయాలో అది అనుకోండి, వెంటనే విజయం వస్తుంది. వారం మధ్యలో ఒక శుభం జరుగుతుంది, దగ్గర వారికి మేలు జరుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే చక్కని విజయం చేకూరుతుంది. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఆధ్యాత్మికంగా గొప్ప విజయం కూడా లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో ఆనందాన్ని అనుభవిస్తారు. స్థిరత్వం వస్తుంది. శాంత చిత్తంతో ఉంటారు. అవాంతరాలను సునాయాసంగా దాటుతారు. ఆశయం నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? సరస్వతి ధ్యానం కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ధ్యానంతో పాటు దర్శనం కూడా చేసుకోండి. సరస్వతి అమ్మవారిని దర్శించండి, మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏముంది? ఇక్కడ ప్రధానంగా ద్వాదశంలో బుధ సంచారం ఉంది కాబట్టి పెసల దానం చేయటం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. మీనరాశి వారికి ఈ వారంలో గురు శుక్ర గ్రహాలు చక్కటి శుభయోగాన్ని అందించడంతో పాటు కార్యసిద్ధి, అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేస్తారు. ధర్మచింతనతో ముందుకు సాగుతారని సూచిస్తున్నారు.